3 రోజుల పర్యటన కోసం అమెరికా అధ్యక్షుడు భారత్ చేరుకున్నారు. ప్రత్యేక విమానం ఎయిర్ ఫోర్స్ వన్లో ఢిల్లీలోని పాలెం విమానాశ్రయానికి విచ్చేసిన బరాక్ ఒబామాకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఉన్నతాధికారులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఘన స్వాగతం పలికారు. భార్య మిషెల్తో కలిసి విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్ మౌర్యకు పయనమైన ఒబామా కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకొనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకోనున్న ఒబామాకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ అధికారికంగా స్వాగతం పలుకుతారు. తర్వాత 12:40 రాజ్ఘాట్కు చేరుకొని జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించి మొక్కలు నాటనున్నారు. తర్వాత హైదరాబాద్ హౌస్ చేరుకోనున్న ఒబామా ప్రధాని మోదీతో మధ్యాహ్న భోజనం చేయనున్నారు. 2:45 ప్రధానితో కలిసి వాక్ అండ్ టాక్లో పాల్గొంటారు. తర్వాత ఇరు దేశాల ప్రతినిధి బృందాలతో చర్చల అనంతరం సాయంత్రం 4:10 మోదీతో కలిసి మీడియాతో మాట్లాడనున్నారు. రాత్రి దౌత్యాధికారులతో సమావేశం కానున్న ఒబామా రాష్ట్రపతి ఇచ్చే విందులో పాల్గొని తొలి రోజు పర్యటన ముగించనున్నారు. ఒబామా బృందంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. लाइट आ गई ना। स्टील नीचे సోమవారం జరిగే గణతంత్ర దినోత్సవాల్లో విశిష్ట అతిథిగా పాల్గొనేందుకు భారత్ చేరుకున్న ఒబామా తీరిక లేకుండా గడపనున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాలు, వాణిజ్య ఒప్పందాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్న అమెరికా అధ్యక్షుడు గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అనంతరం రాష్ట్రపతి ఇచ్చే విందులో పాల్గొని మధ్యాహ్నం ప్రధాని మోదీతో కలిసి తాజ్ ప్యాలెస్లో జరిగే సీఈఓల సదస్సుకు హాజరు కానున్నారు. తర్వాత భారత్ అమెరికా వ్యాపారవేత్తలను ఉద్దేశించి మాట్లాడనున్న ఒబామా 27న సిరీ ఫోర్ట్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో మాట్లాడనున్నారు. తర్వాత అనారోగ్యంతో చనిపోయిన సౌదీ రాజు అబ్దుల్లా కుటుంబాన్ని కలుసుకునేందుకు సౌదీ అరేబియా పయనం కానున్నారు. यार